హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ టూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు అయితే తాండూరుకి సంబంధించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. ఎలా జరుగుతూ ఉంది ఈరోజే చివరి రోజు ప్రచారానికి, ఒకసారి సార్ ఎలా వర్క్ చేస్తున్నారు దీనికని కూడా సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ తరపు నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది ప్రచారానికి, అంటే ఈరోజే చివరి రోజు, మీ వర్క్ ఎలా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రోడ్ షో పెట్టాడో ఆ రోజు నుంచి వార్ వన్ సైడ్ అనేది అయిపోయింది. గతంలో ఈ బస్తీలల్లో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే అప్పుడు పీజేఆర్ గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. గత ఈ 10-12 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ అనేదే పట్టించుకున్నటువంటి పాపాన ఓలే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు. మళ్ళీ రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన ఓల. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. మా కాలనీకి, మా వాసులకు ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నిరుపేదలకు 200 వరకు యూనిట్ల వరకు ఏదైతే కరెంటు ఫ్రీ ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా మహిళలకు అందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కూడా ఏదైతే మాట ఇచ్చినామో అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏదైనా సంక్షేమము బీద బడుగు బలైన వర్గాలకు చేయాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. మళ్ళీ ఏదైనా జరిగిందంటే ఈ 2 సంవత్సరాల కాలంలో జరుగుతూ ఉన్నది, గతంలో జరగలేదని చెప్పి ప్రజలు విశ్వాసంగా నమ్ముతూ ఉన్నారు. అందుట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని కాంటెస్ట్ చేస్తూ ఉన్నాడో నవీన్ యాదవ్ అని చెప్పి, నవీన్ యాదవ్ కూడా ఏ పదవిలో లేకున్నా కానీ గత 10 సంవత్సరాల నుంచి చాలా సోషల్ యాక్టివిటీస్ చేసి ప్రతి కాలనీ వాసుల గుండెల్లో అయినా ఒక చెరగని ముద్ర చేసేయండు. ఎక్కడికి పోయినా స్వచ్ఛందంగా మేము నవీన్ యాదవ్ను ఖచ్చితంగా గెలిపిస్తాం. యువకుడు ఉన్నాడు, చదువుకున్నటువంటి వ్యక్తి, గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వము గవర్నమెంట్ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి సహకారంతో ఈ కాలనీలన్నింటినీ కూడా, బస్తీలన్నింటినీ కూడా డెవలప్ చేస్తా ఒక గట్టి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఏ విధంగా చేయాలా, గత ఈ 1-2 నెలల కాలంలోనే ఇప్పటికి ఎంతో దాదాపు ఒక 140 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఒక 1000-1500 కోట్లు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మాట ఇచ్చిపోయిండు. ఈ నియోజకవర్గాన్ని మీరు నవీన్ యాదవ్ గారిని గెలిపియండి, అన్ని విధాలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి. చూసుకుంటే ఇక్కడ నవీన్ యాదవ్ని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీలో వర్గాలే పనిచేస్తా ఉన్నాయని చెప్పి బయట వార్త అయితే బీఆర్ఎస్ నాయకులు గట్టిగా చేస్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళకు చెప్పడానికి బీఆర్ఎస్ వాళ్ళకు వేరే ఏది లేదు. మేము 10 సంవత్సరాలు పనిచేసినాం, 12 సంవత్సరాలు మా ఎమ్మెల్యే ఉన్నాడు, మేము ఈ కాలనీ అభివృద్ధి చేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. ఏది అవతల వ్యక్తి పైన, అవతల క్యాండిడేట్ పైన నిందలేయాల. నిన్నటి వరకు రౌడీ అని చెప్పిండ్రు. మేము ఒకటే చెప్పినాం మీ ద్వారా, ఎక్కడైతే అతను రౌడీజన్ చేసిండో ఒకటి ప్రూవ్ చేయండి, మేము ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పినాం. బీఆర్ఎస్ నాయకులకు చెప్పినాం, ఏడైనా ఒక వేదిక పైన మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. మీరు చెప్పండి, గీ గుండాయిజం చేసిండు, బీదలకు ఇది అన్యాయం చేసిండు అని చెప్పి ఒకటి ప్రూవ్ చేయండి అంటే ఇంతవరకు దాన్ని ప్రూవ్ చేయరు. వాళ్ళు నిందలేయడానికే ఉన్నారు కానీ ఒకటి కూడా ప్రూవ్ చేసి ఒకటి ఖచ్చితమైనటువంటి ఆధారాలతో వస్తామని చెప్పింది. నేను ఈ 1 నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా చెప్పినటువంటి విషయం లేదు. వాళ్ళు ఒక నిందలేయడానికి మాత్రమే పనికొస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సభ పెట్టినప్పుడు వచ్చిన జనాలందరూ కాంగ్రెస్కి ఖచ్చితంగా ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నిజం చెప్పండి, నాకు హార్ట్ఫుల్గా చెప్పండి. మీరు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి సభకు వచ్చిన వాళ్ళందరూ, కార్యకర్తలు కావచ్చు, సామాన్యమైన జనం కావచ్చు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారా? మేము దగ్గర ఉన్నాం ఆ ప్రోగ్రామ్కు. ఎక్కడ కూడా బయటి వాళ్ళు ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా వచ్చిన వాళ్ళు వారు ఏ ఏరియా అయితే పెట్టినో వెంకటరావు నగర్ అంటే వెంకటరావు నగర్ బూతులకి వెళ్ళి ఇక్కడ ఈ బస్తీలకి వెళ్ళి వచ్చినటువంటి జనాలే ఉన్నారు. స్వచ్ఛందంగా మేము ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తాం. వారు ఏదైతే మాకు హామీ ఇస్తాడో ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది, ముఖ్యమంత్రి పైన మాకు నమ్మకం ఉన్నది, చేస్తాడనే నమ్మకం ఉన్నది. దాని నుంచే మేము వచ్చి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మేము వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతాం, ఖచ్చితంగా ఆయన ఎంబడి ఉంటాం. వారు చెప్పినట్లు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వారు పోయినంత వరకు కూడా ఒక్కరు కూడా పక్కకోకుండా వాడిని సభ సక్సెస్ చేసినంత వరకు బస్తీవాసులు ఉన్నారు. మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు కనుక వచ్చిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటారని చెప్పి. అంటే ఇక్కడ ప్రజల్లో నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఏం చెప్తున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు కూడా ఇది ప్రత్యేకంగా ఆరోపిస్తున్నారు. ఏదైతే శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారో రౌడీ షీటర్ అంటూ ఉన్నారు, ముద్ర వేస్తూ ఉన్నారు అతని మీద. సో అతను మంచి పనులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గురించి ఒకటి అడగాలంటే,
ఇప్పుడు శ్రీశైలం యాదవ్ రౌడీ షూటర్ కొడుకు నవీన్ యాదవ్ గెలిపిస్తే రౌడీ రాజ్యం వస్తుందా లేదంటే ఇంద్రమ్మ రాజ్యం వస్తుందా అని కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ అడుగుతూ ఉన్నారు. శ్రీశైలం యాదవ్ గారు కానివ్వండి, వారి కుమారులు కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళ గుండాయిజం కానీ రౌడీయిజం చేసింది లేదు. ఆ కాలాలు పోయినాయి. ఇప్పుడు దానికి ఎప్పుడో స్వస్తి పలికినాం. ఈరోజు వాళ్ళు పదవులలో లేనప్పుడే, ఎక్కడ కూడా ఏ పదవిలో లేనప్పుడే ఎన్నో సోషల్ యాక్టివిటీస్, ఎన్నో వాళ్ళు సహాయ సహకారాలు ప్రతి ఇంటికి ఏదో విధంగా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ చేసిండ్రు. ఇప్పుడు ఇంకా పదవి వస్తే ఖచ్చితంగా అన్ని విధాల వాళ్ళకి తెలుసు కూడా. వాళ్ళు ఇక్కడ లోకల్ వ్యక్తులు, వాళ్ళకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈజీగా అర్థమైపోతాయి. ఖచ్చితంగా ఈ బస్తీలను డెవలప్ చేయాలంటే గతంలో పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డెవలప్ చేసిండ్రో, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు వస్తే, నవీన్ యాదవ్ గారిని ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ చేసి జూబ్లీ హిల్స్, మేము కూడా అనుకున్నాం జూబ్లీ హిల్స్కి రాకముందు, అరే జూబ్లీ హిల్స్ అంటే ఏదో పెద్ద ఎన్నో అంతస్తులు అద్దాల మేడల్లాగా ఉంటాయి, జూబ్లీ హిల్స్ చాలా డెవలప్మెంట్ ఉంటుంది, ఆడికి పోతే మేము ఓటు అడిగితే వాళ్ళంతా కూడా హై ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఏ విధంగా వాళ్ళని అడగాల, ఏ విధంగా చేయాలని చెప్పి మాకు కొద్దిగా భయం కూడా అయ్యింది. మేము ఇక్కడికి వచ్చినాక చూసినాం ఈ బస్తీలు చూస్తూ ఉంటే దీని కొద్దీ మా గ్రామాలు బాగున్నాయి, గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందినాయి. ఈ బస్తీని పట్టించుకున్నటువంటి నాతుడే లేదు. జూబ్లీ హిల్స్ కంటే పేరుకే జూబ్లీ హిల్స్, కానీ వెనుకబడ్డ దాంట్లో మాత్రం చాలా వెనుకబడ్డది. దీంట్లో 70-80% ఇంకా బస్తీలు డెవలప్ కానటువంటి బస్తీలు ఉన్నాయి. ఈ బస్తీలన్నింటినీ కూడా డెవలప్ చేసే బాధ్యత ఖచ్చితంగా రేపు నవీన్ యాదవ్ గారు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తానని చెప్పి కూడా, అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మాట ఇచ్చినారు. ఆ ప్రజలు ఆ మాటని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్ముతా ఉన్నారు. నమ్మి రేపు భారీ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు 8,000 మెజారిటీతో గెలవబోతున్నారు అంటే ఒక అంకె సంఖ్య ఏదన్నా మీకు తెలిసినట్టుందా? ఖచ్చితంగా 30,000 పైన మెజార్టీతోనే రేపు గెలవబోతా ఉన్నాడు నవీన్ యాదవ్ గారు. మీకు ఏదైనా చేదు అనుభవం ఏదైనా ఏర్పడిందా? మీరు ప్రచారం చేస్తున్నారు, వారంగా 2 వారాలుగా ప్రచారాలు చేస్తున్నారు నవీన్ యాదవ్తో కలిసి, సహాయక సహకారాలన్నీ అందిస్తూ ఉన్నారు. అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు కూడా ప్రచారం చేయడం జరుగుతోంది. వాళ్ళతో పోలిస్తే మీకు ఏదన్నా ప్రజల నుంచి చేదు అనుభవం ఏర్పడింది? మేము చూసినాం ప్రచారం, ఇంటింటి ప్రచారం పోతుంటే ఒక దగ్గర చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద చెత్త కుప్ప ఉన్నది, ఆ వాసన భరించలేకపోతా ఉన్నాం. మేము గెలిపించినటువంటి ఎమ్మెల్యేకు 10-12 సంవత్సరాల నుంచి చెప్పినాం, ఒక చెత్త కుప్పని తీయలేనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, దీన్ని తీపిండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంబడి సంబంధిత అధికారులకు మాట్లాడడం జరిగింది, ఎంబడి 24 గంటల్లో చెత్త క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు చెప్పిండ్రు, అరే వర్క్ అంటే ఈ విధంగా ఉండాలా, మేము అసలు వాళ్ళని మేము గెలిపించుకున్నాం, మేము ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తాం, ఖచ్చితంగా ఎంబడి ఉంటామని చెప్పిండ్రు. అదే కాదు, ఈ పక్క పోతుంటే ఒక ట్యూషన్ చెప్తా ఉంటాడు ఒక ముస్లిం అబ్బాయి, రజాక్ అనేది ఏదో ఉంది, అతని ఇంటి దగ్గర ట్యూషన్ వస్తుంటే వర్షం పడుతుంటే స్తంభం పట్టుకుంటే స్తంభం ఇట్లా కరెంట్ షాట్ వస్తూ ఉన్నది. దాన్ని ఎన్నిసార్లు చెప్పినా మనం పట్టించుకున్నటువంటి నాతడే లేడు. చెప్పిన ఎంబడి అధికారులకు చెప్తే వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు కూడా షాట్ వస్తూ ఉన్నది. అది చూసి ఎంబడి షిఫ్ట్ చేయడం జరిగింది. చిన్నటువంటి సమస్యలు, అందుకని వాళ్ళకి ప్రజా సమస్యలపైన వాళ్ళకు ఉండాలి, చేయాలని ఒక సంకల్పం ఉండాలి. వాళ్ళకి ఏ విధంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చూస్తే తెలుస్తారు. చిన్న విషయాలు అవి, కొద్దిగా 5 నిమిషాలు మనకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అధికారులతో మాట్లాడితే అయిపోయేటువంటి సమస్యలు, ఈ సమస్యలను కూడా పట్టించుకోవాలంటే వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేసిండ్రో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. రైట్. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతానన్నా రాజకీయంగా. అంటే ఇప్పుడు మాగంటి సునీత ఏదైతే పోటీ చేస్తున్నారో, మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య ఇప్పుడు యూఎస్ఏ నుంచి ఇక్కడికి వచ్చి, సో మాగంటి గోపీనాథ్ ఎలా చనిపోయాడో మీ అందరికీ తెలియదు అని చెప్పి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. ఇప్పుడు విచారణ కొనసాగించాలని కూడా మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆరోపిస్తున్నారు. అంటే ఇదంతా వెనక నుండి నడిపిస్తూ ఉండేది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అది వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళు కూర్చొని తెలుసుకోవాలా. ఎప్పుడు కూడా ఒకరి కుటుంబంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు అసలే లేదు. మా ఎలక్షన్ మాకున్నది, దాంట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసుకోవాలా. వాళ్ళు నిజం ఏదైతే వాళ్ళు చెప్పండి వాళ్ళ అమ్మతో, వాళ్ళ మదర్ ఎవరైతే ఈరోజు మీరు కంప్లైంట్ చేసినరో, రోడ్ ఎక్కినరో, ఇది తప్పు అని చెప్పి అందరు కూర్చొని మాట్లాడుకుని ఒక ప్రెస్ మీట్ ఇవ్వనండి. ఇది మేమే చేస్తున్నామని ఎవరు చేస్తున్నారో వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు కూర్చొని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది కదా, ఒకరిపైన నిందలు వేయడం ఎందుకు? అంటే నామినేషన్స్ వేసిన తర్వాత యూఎస్ఏ నుంచి రావడం ఏంటి? అదేదో పోటీకి ఆ ఎమ్మెల్యే నుంచి ప్రకటించినప్పుడే ముందు మీరు ఇన్ఫార్మ్ చేసి ఉండాలి కదా. ఇప్పుడు బయట వచ్చి ప్రచారాలు చేసి ఇప్పుడు బ్యాడ్ నేమ్ తేవడం ఏంటి? ప్రచారాలకు కూడా మాకు ఇబ్బంది అవుతుంది అంటా ఉన్నా. అది ఆ విషయం అనేది పార్టీకి మాకు ఎప్పుడు కూడా సంబంధం లేదు. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబము, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. వాళ్ళు ఆడలేక పాత గజ్జలు బాగాలేదన్నట్లు, మధ్యలో బాగాలేదన్నట్లు వాళ్ళు ఎవరి మీద ఓడిపోతున్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు తెలిసిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి నిందేయాలా,
దానిపైన నిందేయాలనో దేనిపైన నిందేయాలని చెప్పి ఒక నింద చేసి పబ్బం గడుపుకోవడానికి చూస్తూ ఉన్నారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, ఏదైతే మనోహర్ రెడ్డి గారు చెప్పారో 30,000 పైచులకు ఓట్లతో ఖచ్చితంగా ఆధిక్యంతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. అభివృద్ధికి మారుపేరు నవీన్ యాదవ్ అని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారో నవీన్ యాదవ్కి సపోర్ట్గా, మద్దతుగా ఇక్కడ దగ్గరుండి పనులన్నీ కూడా చేపిస్తాను కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది.